కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉదయం నుంచి ఇల్లు కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. ఒక ఇల్లు కూడా దొరకటంలా. ఇక్కడ ఏదో టూలెట్ బోర్డు ఉన్నట్టుంది. ఏమండి ఎవరు సార్ ఇంట్లో? టూలెట్ బోర్డు ఉంది సార్. అవును నా ఇల్లే. అది ఇల్లు రెంట్కి కావాలి సార్. తప్పకుండా. ఫ్యామిలీ బ్యాచిలరా? ఫ్యామిలీ సార్. రెంట్ 10,000. ఓకే సార్ పర్లేదు సార్. అడ్వాన్స్ తీసుకునే ముందు ఒక మాట, సంవత్సరం వరకు నా ఇంట్లోనే ఉంటానని చిన్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావనుకో. ఓకే సార్. సత్యపండు సార్ చూసుకో నేను చెప్తున్నాను నీకు. ఏం చేస్తుంటావు? బ్యాంక్ లో చేస్తుంటాను సార్. క్యాషియరా? అవును సార్. డబ్బులు బాగానే లెక్క పెడతావు అనమాట. సార్ లక్షలు లక్షలు నా చేతుల మీద వెళ్తా ఉంటాయి సార్. ఓకే ఓకే. అగ్రిమెంట్ మీ దగ్గరే ఉంచుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ ఇదిగోండి సార్. 2 నెలల అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా పేరు శివకాశి. ఓహో నా పేరు ఆకెల్లా. ఆకెల్లా గారు ఇక నుంచి నా ఇంటిని మీకు అప్పగిస్తున్న, జాగ్రత్త చూసుకునే బాధ్యత మీది. అగ్రిమెంట్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమే ఇల్లు దొరికింది, అర్జెంట్ గా లగేజ్ తీసుకుని వచ్చాయి. ఇల్లు చాలా అందంగా ఉందండి. అందుకే నేను తీసుకున్నాను. లోపల సామాన్లు సర్దు. అకేలా ఏంటి శివకాశి గారు? మీరు నా ఇంటికి వచ్చి 2 నెలలు అయింది కదా? అవునండి. ఈ నెల నుంచి 2,000 రెంట్ పెంచుదాం అనుకుంటున్నా. 2 నెలలకే 2,000 పెంచడం ఏంటయ్యా? నేను 2 నెలలకే రెంట్ పెంచుతానని చెప్పి ఆల్రెడీ నేను అగ్రిమెంట్ లో రాశానే. ఎక్కడ రాసో చూపించు. ఇదిగో ఈ 2వ పేజీలో వెనకాల చిన్నగా ఎక్కడ కనబడడం లేదే? భూతత్వం పెట్టి చూడు. 2 నెలలకు ఒకసారి రెంట్ పెంచబడును. ఇంత పెద్ద మ్యాటర్ ని అంత చిన్నగా ఎవడన్నా రాస్తాడా? నీకు పెద్ద మ్యాటర్ కావచ్చు అకెలా, నాకు చిన్న మ్యాటర్ అది. అలాగైతే ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండను. ఇప్పుడే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చేసే ఆ 2 లక్షలు ఏముంది ఇచ్చేసి కాల్ చేసి నేను వద్దంటున్నా. నాకెలా 2 లక్షలు ఏంటి? సంవత్సరం ఉండకుండా మధ్యలో ఇల్లు ఎవరైనా ఖాళీ చేశారనుకో 2 లక్షలు కట్టేసి వెళ్ళాలని నా మనమని 3వ పేజీలో రాశాను. చిన్నగా వెనకాల చూడు. నేను కావాలని చూడు. ఇదిగో భూతత్వం వెనకాల నిలువుగా రాశాను చూడు. చిన్నగా నిలువుగానా? మధ్యలో ఇల్లు ఖాళీ చేస్తే 2 లక్షలు ఇచ్చి వెళ్లాల్సిందిగా నా మనవి. 2 లక్షల మ్యాటర్ ని భూతత్వం పెట్టి చూస్తేనే కానీ కనబడిన విధంగా రాసావంటే ఏమనాలరా? కక్కుర్తిగా సంపాదించుకుంటే ఏం చేసుకుంటావరా? ఈ మాట నువ్వు బిల్గేట్స్ అడుగుతావు ఆకెళ్ళ. ఒక సామానుడు సంపాదిస్తుంటే ఒక సామానుడు ఎంకరేజ్ చేయకపోవడం బట్టే పైవాడు పైగానే ఎదుగుతున్నాడు, సామానుడుగానే మిగిలిపోతున్నాడు. అకెళ్ళా నువ్వు సంపాదిస్తే సపోర్ట్ చేయొచ్చురా, నువ్వు నిలువున దోచుకుంటున్నావురా. సర్లే అకెళ్ళ ఈ తొక్కలు డిస్కషన్ ఎందుకు? 2,000 ఇచ్చి లోపలికి పోతావు, 2 లక్షలు ఇచ్చి బయటికి పోతావు. నువ్వు చూసుకో. ఈ టైంలో 2 లక్షలు నేను ఎక్కడి నుంచి తేగలను? 2,000 ఇస్తానులే. మరి అయిపోయి ఆచరణ దోచుకుంటే ఫీల్ అవుతావు అకెళ్ళ. ఏంటి ఇదంతా అడుగుతున్నా? పేరుకేమో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు. ఆఫ్టర్ ఒక అగ్రిమెంట్ సరిగ్గా సంతకం పెట్టలేవా నువ్వు? మొత్తం చదివానే. భూతత్వంలో పెట్టి చూస్తేనే కానీ కనబడిన అక్షరాలు ఉంటాయని నాకేం తెలుసు? నీకేం తెలుసు? 3 పుట్ల మెక్క తిన్నా తెలుసు. నువ్వు ఎలాగా ఉద్యోగం మానేమంటే మానేసావు కదా, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వే. గృహ రాజ్యాంగం ప్రకారం ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అని నువ్వేగా చెప్పావు. పరిస్థితులను బట్టి ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసుకుంటుంది. సంవత్సరాన్ని మనం చేంజ్ చేసుకోలేమే. నేను చేసుకోను. వాడితో అగ్రిమెంట్ వాడికి ఆ ఇంటిమెంట్ నువ్వే చూసుకో, నాకు సంబంధమే లేదు. మేనేజర్ గారు చెప్పాకెళ్ళా సార్, అర్జెంట్ గా నాకు లోన్ కావాలి సార్. ఇల్లు కట్టుకోవడానికా? కాదు సార్, రెంట్ కట్టుకోవడానికి. కొంప తీసి శివకాశి ఇంట్లో రెంట్కి ఏమైనా దిగావేంటి? అవును సార్, మీకెలా తెలుసు సార్? ఫస్ట్ వాడింట్లో రెంట్కి దిగిందే నేను. నువ్వు ఉంటున్నావు చూడు పోషను, వాడు నా డబ్బుతోనే కట్టాడు అది. సర్లే, వాడి టార్చర్ కి బీపీ షుగర్లు తెచ్చుకో. మాకు సంవత్సరం పాటు నువ్వేం పీకేది లేదు కానీ నీకు లోన్ శాంక్షన్ చేస్తా. జాగ్రత్త ఆకెళ్ళా. అలాగే సార్, జాగ్రత్త. అమ్మో ఇది మామూలు మనిషి కాదు. ఇంకా అగ్రిమెంట్లు ఏం రాశారో చెక్ చేయాలి. పోతుంది ఇది. ఏం చూస్తున్నావు? ఏం లేదే, ఇంకేం రాశాడు అని చెప్పి చెక్ చేస్తున్నాను. నువ్వు ఎంత చూసినా పెద్ద పీకేదే ఉండదులే గానీ ఇంట్లో సరుకులు నిండుకున్నా పోయి తీసుకురా. అలాగేనే. శివకాశి గారు మీ ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేద్దామన్నారు కదా? అవును. అది ఎప్పుడు కడతారా అడుగుతా. కడతాం. వాళ్ళు దిగి 2 నెలలు అవుతుంది. 6 నెలలు అయింది అనుకో, ఆ ఫస్ట్ ఫ్లోర్ లేపేస్తా. నేను కబురు పెడతానులే మేస్త్రి. నేను కబురు పెడతాను.
అకేలా ఏంటవి? సామాన్లు తెస్తున్నాను. మరి సామాన్లను నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతే సగం సరుకులు నాకు ఇవ్వాలని తెలియదా నీకు? సగం నీకు ఇవ్వడం సన్నాసేద్రా. కావాలంటే అగ్రిమెంట్ లో చూడు. చూపించరా నువ్వు. ఇదిగా పోతుంది. పట్టుకో, ఇది దాంతో కనబడదు అది. ఇదిగో అన్బిలీవబుల్. మైక్రోస్కోప్ తో చూడు దీన్ని. మైక్రోస్కోప్ తో చూడాలా? నిత్యావసర సరుకులు సగం సగం పంచుకొని వాడుకోవాలి. నేనేదైనా రూల్స్ ప్రకారమే పాటిస్తాను రాకేలా. నేను అసలు ఎందుకు ఇది తీసుకుంటాను చెప్పు. చెప్పు. ఇదిగో ఒక ఆయిల్ ప్యాకెట్ నీకు, ఒక ఆయిల్ ప్యాకెట్ నాకు. నేను ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తాను అకేలా. అకేలా సరుకులు తెచ్చు. దరిద్రుడా, సరుకులు కూడా సగం తీసుకెళ్తున్నావు అంటే నీ టార్చర్ నేను తట్టుకోలేను. ఆ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. కొద్దిగా ఆయిల్ పెట్టవే. ఆయిల్ పెట్టు బాబు. వచ్చి అకేలా ఏంటి? మీ ఆవిడ కూడా నా తల మీద ఆయిల్ పెట్టమని చెప్పు. ఆవిడ నీకు ఆయిల్ పెట్టాలరా దరిద్రుడు. నేను ఊరికే పెట్టమంటా. నాకెలా అగ్రిమెంట్ లో ఉంది కాబట్టి పెట్టమంటున్నా. ఇది కూడా అగ్రిమెంట్ లో ఉంది. కావాలంటే ఇదిగో దీంట్లో చూసుకో మైక్రోస్కోప్ తో. అయ్యో రామా. అరే చూస్తే నా చేతులు ఇలాంటి కొట్టడాలు చంపడాలు నా అగ్రిమెంట్ లో లేవు. నా అగ్రిమెంట్ లో ఉన్నాయిరా. నేను ఊరికమ్మ వెక్కినా పర్లేదురా, నిన్ను మాత్రం ఊరికే వదలనరా. చంపేయండి. ఏమండి ఏమే వెళ్ళి మార్కెట్ లో చింతపండు తీసుకురండి. నేను మార్కెట్ కి వెళ్తాం లేదే, మటర్ చేయడానికి వెళ్తున్నాను. ఏడ్సావులే, ఓ పెద్ద చంపేటని చూసాం గానీ వెళ్ళి చింతపండు తీసుకురా వెళ్ళు. సత్తిపండు చింతపండు తెస్తాడు. ఏంటి సార్ ఈ జనాలు హడావిడి? షాప్ ఓపెనింగ్ రోజు ఈ పేరు ఎక్కడో చూసినట్టుంది సార్. ఆర్ఎంసీ. ఆర్ఎంసీయా? అదేంటి సార్? సీఎం అని తిరిగేసారా పోటీగా? దీని ఏదో బ్రాంచ్ కూడా ఉన్నట్టు తెలుసు సార్ నాకు. బ్రాంచ్ ఉండబెట్టరా, బ్రాంచ్ ఓపెనింగ్. మన ఎవరో మన రష్మిని అనసూయ కూడా వచ్చారు రిబ్బన్ కటింగ్ కి. నేను అక్కడ ఉన్నా కదా సార్, ఏం కనపడలేదే వాళ్ళు. అంటే రష్మి ఆ రోజు మేకప్ వేసుకుంటూ వచ్చింది, అదే గుర్తుపట్టలేదు. మరి అనసూయ? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకుంది, అందుకని గుర్తుపట్టలేదు. సర్వీస్ వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? మడతెట్టేస్తా సినిమా హీరో. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ గా సార్. మాడే ఫోన్ చేశాడు రా, మధ్య షూటింగ్ లేవట, షాప్ ఓపెనింగ్ వస్తాడు, 5,000 ఇమ్మన్నాడు అంతే. హీరోయిన్ ఎవరు? మన ఫేమస్ తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ ఇప్పుడు ఆవిడ. మన హీరో గారు వచ్చేస్తున్నారు. 5 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి దూరం అయిపోయి. నేను సినిమాలు కూడా చేయట్లే, అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ నాకు అసలు. ఒకసారి స్పెట్స్ తీసేయాలండి, వెళ్ళండి ఒకసారి. వీడికి నాకన్నా ఎక్కువనే ముడతలు. ఏం లేట్ ఏంటి? క్యాబ్ కొంచెం లేట్ అయింది. నాకు ఫోన్ చేసుంటే ఎందుకంటే మళ్ళీ మీకు ఫోన్ చేయడం, మీరు కార్ పంపించడం అవన్నీ. ఫోన్ చేస్తే క్యాబ్ నేనే బుక్ చేసేవాడి. మనకు ఆఫర్ ఉంది, 50 రూపాయలు తగ్గిస్తారు. హీరోయిన్ గారు వచ్చేస్తున్నారు. రిబ్బన్ కట్ చేద్దాం. రిబ్బన్ కట్ ముందు కొంచెం మా ఫ్యాన్స్ కి హాయ్ చెప్తురా. హాయ్ చెప్తా. పొల్లో పని నేను కూడా వెళ్ళి హాయ్ చెప్పేస్తే బాగుంటదేమో. హాయ్. రెడీ సార్. రెడీ మేడం ఒక ఫోటో. ఓకే మేడం. సార్ నేను రిబ్బన్ కట్. నువ్వు ఎడ్జ్ లో కట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ మేడం ఒకటి. ఇదేంటి సార్? ఏమేం సార్? ఆవిడకి బోకే అని రాసి నాకు బోకే అని రాశారేంటి? అర్రే అక్కడ కరెక్ట్ రాసాడు సార్. ఒక్క గిఫ్ట్ హ్యాంపర్ మా షాప్ తరపు నుంచి. ఓకే మేడం. ఏం సార్ గిఫ్ట్ ఇది? సర్ప్రైజ్. వాట్ ఇస్ దిస్ సార్? డైమండ్స్ అండ్ కిమ్సీస్ విత్ రోల్డ్ గోల్డ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ గిఫ్ట్. నాకు ఉందా సార్? సార్ కో ఫోటో. ఓకే సార్. ఇదేంటి సార్? ఏం లేదు, ఖాళీ కవర్. గిఫ్ట్ హ్యాంపర్ మే గిఫ్ట్ సార్. గిఫ్ట్ హ్యాంపర్ మే గిఫ్ట్ సార్. మేడం మీరు వచ్చి జ్యోతి ప్రజ్వల. మేడం మేడం ఓకే మేడం సార్ మీరు ఏం సార్ ఎలాగట్లేదు? ఇలా పాపిస్టోలకి తెలగే ఉంటుంది సార్. ఎలాగ అది ఇప్పుడు చూడండి సార్, ఎలా వెలిగిద్దాం. ఇప్పుడు ఎగ్గుపోలు ఎలాగట్లేదు. నేను ముందే చెప్దాం అనుకున్నాను సార్, అందరికి తెలియాలి కదా అని చెప్పి వెయిట్ చేయించాను కావాలి. రండి సార్, మన షాప్ మొత్తం చూద్దాం సార్. రండి సార్. ఈ శారీ ఏంటి సార్? ఇది గద్వాల్ అండి. గద్వాల్? గద్వాల్ మొత్తం ఇట్లా పట్టేసిందా? గద్వాల్ మొత్తం ఇట్లా పట్టేసిందా? మొత్తం బాగా స్వెట్టింగ్ ఉంది. ఏసీ లేదా సార్? సెంట్రల్ ఏసీ సార్. మరి నాకు ఏసీ రావట్లా? ఆ సెంటర్ లో వస్తుంది ఏసీ. ఆ సెంటర్ లో వస్తుంది ఏసీ. బెటర్ ఆటో ఇది గద్వాల్ కన్నా బాగుంది సార్. ఏం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్? ప్రెస్ రెడీగా ఉంది, కూర్చోండి. ఈ షాప్ ఓపెనింగ్ రావడం మీకు ఎలా అనిపించింది? కూర్చొని చెప్పొచ్చా? కూర్చోవచ్చు మేడం. యాక్చువల్లీ వెన్ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మా మేనేజర్, షాప్ మేనేజర్ నాకు 10 నెక్లెస్లు అండ్ 10 చీరలు ఇవన్నీ ఇస్తానన్నారు. నేను వద్దని ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఫైనల్ గా ప్రెస్ ముందు ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు నాకు. సార్ షాప్ చూద్దాం సార్. షాప్ చూద్దాం. నాకు ఏమన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వండి సార్. సార్ ఆవిడకి 100 చీరలు ఇచ్చా, మీకు మామూలు గిఫ్ట్ పులిగోరు సార్. పులిగోరు సరే మర్చిపోయింది సార్, మీరు రీసెంట్ గా సినిమాలు రాజమౌళి గారు డేట్స్ అడుగుతున్నారు, అదే ఆలోచిస్తున్నా. ఏం చూసారు అంటున్నాను సార్. మీకోసం పులిగోర చేయించాను సార్. పులిగోర? ఎస్ సార్. ఇదేంటే మనిషి గోరలో ఉంది? అది మా తాత అండి. అప్పుడు మా తాత అందరూ పులి అనేవారండి. మేడం ఇది యూఎస్ నుంచి రావాల్సింది, ఫ్లైట్ మిస్ అని చెప్పి ఇక్కడ కొనేసాను సార్. ఓకే ఓకే ఓకే. ఓమేగా సారీస్ ఇవ్వండి. ఇవి రవ్వల్ నెక్లెస్. సార్ మన దగ్గర చీరలు కనపడతారా సార్? అరే ఎన్ని చీరలు వేసారా? 10 చీరలా? ట్రయల్ రూమ్ కూడా లేరా? నాకు తెలిసి దీని మీద అనుమానం మొత్తం. చెప్పండి. నేనా సార్? నేను ఎందుకు దొంగతనం చేస్తాను సార్ చీరలు? సార్ కావాలంటే సీసీటీవీ కెమెరా లాంచ్ చేయండి సార్. ఇంకా పెట్టలేదు సార్. అమ్మయ్యా అమ్మయ్యా. 3 లంగాలు కూడా మిస్ అయ్యండి. లంగావలా? చిచ్చి లంగాలు కూడా ఏం చేసుకుంటారు సార్ మీరు? ఓపెన్ చేయించండి మొత్తం. ప్లీజ్ ప్యాంట్ ఇప్పండి. ఏంటి ప్యాంట్ ఇప్పాలా సార్? నేను తప్పదు. ఏంటి ఇప్పుడు ఫోటోనా? ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి ఇంత అయినా ఏ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా మొత్తం మడతట్టేస్తారు. సినిమా అందుకే తీసాడు, మడతట్టేస్తాను. చూడండి సార్, నేను ఎందుకు వేసుకుంటా సార్? ఇవ్వండి సార్. షర్ట్ ఇప్పండి. లంగా పైన కింద వేసుకుంటాడు సార్. నాకు పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇస్తాలేండి సార్, 10,000 కదా. 10 కాదు 5. ఒకసారి నేను ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకోవచ్చా? వేసుకోండి. ఎంత ఇది? ఇది నియర్లీ 5,000 అండి. ఎంత సార్? 5,000? 5,000 అండి. సార్ మన ఈఎంఐ తీసుకునే ఛాన్స్ ఉందా? నెలకు 1000 రూపాయలు అండి. 1000 కింద ఇస్తాం, మళ్ళీ ఇంకో 1000 కింద ఇస్తాం. అప్పుడు ఈఎంఐ కంప్లీట్ అది కలిపి పుట్టుకోవచ్చు మీరు. మన దగ్గర నెక్లెస్లు సారీస్ కూడా కనపడతలేవు సార్. చెక్ చేయండి. నాకు ఎందుకు అనుమానం సార్, మొత్తం అదే కొట్టేస్తుంది సార్. అదే ట్రయల్ రూమ్ తీసుకెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి మాట్లాడుతున్నావా? నేను కొట్టేసా కనిపిస్తున్నాను. నేను నువ్వే కదా ట్రైన్ లోకి తీసుకెళ్తావు అన్ని. నేనా? అలా కాదు, నువ్వు కొట్టేసి ఉండు అను. ఇవిడు కాదులేండి సార్, ఎవరు కొట్టుకుంటారు. నేను కొట్టేయడం కాదు సార్. నేను కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడుకోండి సార్. ఇదే కొట్టేసింది సార్. అవన్నీ కుదరవు, చాలా మంది చూసాం. ఇలా జివ్లాజిఫ్లు ఎన్నో అయిపోయినాయి. సార్ ఇదే కొట్టేసింది సార్. ఏమనుకున్నారు నా గురించి? నువ్వు ఏమనుకున్నాను? అవి కొట్టేసి కాపుతున్నానా? స్టేషన్ తీసుకెళ్ళు. నెక్లెస్ ఏది? పట్టుకెళ్ళిపోయాడు సార్. ఆడ పట్టుకెళ్ళిపోయాడా? సార్ వెళ్ళండి సార్.